యాహ్! అండి. మనము లాస్ట్ టైమ్ చదువుకుంది 'స్వామిరామ' గారి బుక్‌లో ఆహ్, ఇందులో బుక్ మొత్తము 14 చాప్టర్‌లండి. ఈ 14 చాప్టర్‌లలో మనమిప్పుడు 11 చాప్టర్‌లో ఉన్నాము. 11 చాప్టర్‌లో లాస్ట్ టైము మనము 3 స్టోరీలు చదువుకున్నాము. మొదటిది 'నయం చేయగలిగే శక్తితో నా తొలి పరిచయం.' రెండోదొచ్చేసి 'మా గురువుగారు నన్నొకరికి రోగ నివారణకు పంపారు' అనేది రెండో స్టోరీ. మూడో స్టోరీ వచ్చేసి అప్రానికమైన అప్రానికమైన రోగ నివారణ పద్ధతులు అనేది మూడో స్టోరీ. నయము చేయగలిగే శక్తితో నా తొలి పరిచయం అనే స్టోరీలో రామగారు మనకేం చెప్పారు అంటే, స్టేషన్ మాస్టరు వాళ్ళ అబ్బాయి మసూచితో బాధపడ్డము. దాన్ని రామాగారి గురువుగారు ఆయనకున్న ఆ అనారోగ్యాన్ని తన ఒంటి మీదకి తీసుకొని ఆ అబ్బాయిని హీల్ చేయడం అనే స్టోరీ ఇందులో చెప్పారు. మా గురువుగారు నన్నొకరిని రోగ నివారణకు పంపారు అనే స్టోరీలో డాక్టర్ మిత్ర అనే ఆయన స్వామిరామ గారి గురువుకి శిష్యుడు. ఆయనకి బ్రెయిన్ హ్యామరేజ్‌తో సఫర్ అవుతున్నాడు అని ఆహ్, ఆయనని హీల్ చేయడానికి నువ్వొక మీడియం లాగా నువ్వక్కడికెళ్ళాలి అని రామాగారిని ఆయన గురువు పంపుతారు. రామాగారు ఆయన ఆహ్, చెంప పైన ఒక దెబ్బ బాగున్నారా అనేసి అడుగుతూ ఒక దెబ్బ ఇట్లా టచ్ చేస్తారు. ఆయన ముక్కులో నుంచి రక్తం కారడం అనేది ఆగిపోతుంది. రామాగారు మనకిందులో ఏం చెప్తారంటే, అక్కడ నేను చేసిందేమీ లేదు. ఆ గురువులు చేశారు నా ద్వారా అనేది మనకు ఈ స్టోరీలో చెప్తారు. మూడో స్టోరీ వచ్చేసి అప్రమాణికమైన రోగ నివారణ పద్ధతులు అనే దీంట్లో ఆస్ట్రేలియా నుండి ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆయన, ఆయన ఎంతో పెద్ద డాక్టర్ అయినప్పటికీ ఆయనకి విపరీతమైన తలనొప్పి కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటాడు. ఆ తలనొప్పి గురించని ఆ హిమాలయాలలోకి వచ్చి రామాగారిని కలుసుకుంటారు. దాని నివారణ కోసము, తలనొప్పి నివారణ కోసము. ఆహ్, హ్మ్, అక్కడ రామాగారికి ఇంట్లో అంటే రామాగారి ఆశ్రమానికి ప్రతిరోజు పాలు తీసుకొచ్చే ఒక వృద్ధురాలు ఈ డాక్టర్‌ని చూసి ఆయన తలనొప్పికి నేను చికిత్స చేస్తా అని చెప్పేసి ఒక నాటు వైద్యం చేస్తుంది. అది దాంతో ఆయన తలనొప్పి తగ్గిపోతుంది ఆ డాక్టర్‌ది. ఆయన ఎంతో ఇంట్రెస్ట్‌గా ఆ వైద్యం ఏంటి, దాని గురించిన డీటెయిల్స్ అన్నీ ఒక కొండ వైద్యుడి దగ్గరికెళ్లి నేర్చుకుంటాడు. దాన్ని ఆక్యుపంక్చర్ అనే ఒక పద్ధతి ద్వారా ఆమె ట్రీట్ చేసింది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దానికి సంబంధించిన అంటే ఆయుర్వేదము, మూలికలకు సంబంధించింది ఈ వైద్య విధానాలు అంటే ప్రామాణికంగా లేని కొన్ని వైద్య విధానాల గురించి మనకు ఈ స్టోరీలో రామాగారు చెప్పారు. ఈరోజొచ్చేసి నెక్స్ట్ ఇంకొక స్టోరీ. ఒక హిమాలయ పుణ్యక్షేత్రంలో రోగ నివారణ అనేది ఇంకొక చిన్న కథ ఇందులో చదువుకుంటున్నాం మనము. 11 చాప్టర్‌లో ఇంకొక చిన్న కథ. ఒక హిమాలయ పుణ్యక్షేత్రంలో రోగ నివారణ. ఒక వ్యాపారుల బృందము, కొంతమంది వైద్యులు హిమాలయాలలో ఉన్న బదరీనాథ్ దేవాలయానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కాన్పూర్‌కు చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ జయపురియా ఈ తీర్థయాత్రని ఏర్పాటు చేశారు. తీర్థయాత్రకి వెళ్ళే 40 మంది ఆరోగ్యం చూసుకోవడానికి డాక్టర్ శర్మ వాళ్ళతో వెళ్లారు. ఎవరైతే ఈ ఈ బద్రీనాథ్ దేవాలయానికి వెళ్ళాలని డిసైడ్ అయిన వ్యాపారుల బృందాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడం కోసము ఒక డాక్టర్‌ని తీసుకెళ్లారంట. ఆయన పేరు డాక్టర్ శర్మ. వాళ్ళందరికీ ప్రవచనాలివ్వడానికి వాళ్ళతో నేను రావాలని పట్టుపట్టారు. ఆ వ్యాపారుల బృందము వాళ్ళందరూ ప్రవచనాలు చెప్పడానికి మాతో పాటు ఒక గురువుగారు, ఒక ఆధ్యాత్మికవేత్త ఉండాలి అని వాళ్ళందరూ రామాగారిని రావాలి అని చెప్పేసి రామాగారిని తీసుకెళ్లారట పట్టుపట్టి. ఈ బృంద నాయకుడు మాత్రం పల్లకీలోనూ, మిగతా వాళ్ళందరూ కాలినడకన కర్ణప్రయాగ నుండి బయలుదేరారంట. ఈ వ్యాపారుల బృందానికి లీడర్ మాత్రము ఆయన పల్లకీలో వచ్చారంట. మిగతా వాళ్ళందరూ నడుస్తూ కర్ణప్రయాగ నుండి బయలుదేరారంట. చాలా రోజుల ప్రయాణం చేసిన పిదప బదరీనాథ్‌కు చేరాము.
కొండలలో నడవడం అలవాటు లేక బదరీనాథ్ చేరేటప్పటికి అందరూ బడలికతో అలసిపోయి సలుపులతోనూ నొప్పులతోనూ ముఖ్యంగా మోకాళ్ళ వాపులతో బాధపడుతున్నారు. బదరీనాథ్ చేరాక అందరూ అక్కడ వేడి ఊట నీరులో స్నానం చేయటానికి పరిగెత్తారు. అక్కడ ఒకటి వేడి ఊట నీరుది ఒకటి చల్లటి నీళ్ళ గుంట, ఒకటి వేడి నీరు ఊట ఒకటి ఉంటుంది అని విన్నాను నేను కూడా. ఆ వేడి నీళ్ళలో ఈ నొప్పుల నుంచి తప్పించుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి వీళ్ళందరూ ఆ వేడి నీటి హాట్ స్ప్రింగ్ దాంట్లో స్నానం చేయడానికి పరిగెత్తారంట. అప్పుడు సూర్యుడు అస్తమించే సమయం అయింది. ఈ దేవాలయము దర్శించడానికి వచ్చిన చాలా మంది ప్రయాణికులు ఉన్న పెద్ద భవంతిలో ప్రశాంతంగా ఉండే ఒక పక్కన నా గది ఉంది. రామాగారి ఉండే గది పెద్ద. ఈ భవంతిలో ఒక పక్కన ఈయనుండే ప్లేస్ మాత్రం, రామాగారు ఉండే ప్లేస్ చాలా ప్రశాంతమైన ప్లేస్‌లో పక్కన ఒక చిన్న గదిలో రామాగారు ఉంటున్నారంట. రాత్రంతా మేల్కొని ఉండటం, మధ్యాహ్నం 1 నుండి 3:30 వరకు విశ్రాంతి తీసుకోవటం నాకలవాటు. రామాగారికి రాత్రంతా మెలుకువతో ఉండి సాధన చేస్తారంట. 1 నుంచి 3:30 వరకు విశ్రాంతి తీసుకోవడం అలవాటంట మధ్యాహ్నం. ఈ అలవాటు నా జీవితంలో ఒక భాగమైపోయింది. అర్ధరాత్రి 2:30 గంటలకు ఒకాయన నా తలుపు తట్టి, "స్వామీజీ, దయచేసి బయటికి రండి. నా తమ్ముడు గుండెపోటుతో బాధపడుతున్నాడు. వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారు. దయచేసి ఇప్పుడు సహాయం చెయ్యండి" అని అన్నాడు. ఈ రాత్రి 2కి ఒకతనొచ్చి, "రామాగారు ధ్యానంలో ఉన్న సమయంలో మా తమ్ముడికి గుండెపోటొచ్చింది. దయచేసి బయటికి రండి" అని చెప్పేసి డోర్‌ని కొడుతున్నాడంట, రామాగారు ఉన్న రూమ్ డోరు. ఆయన ఆ గుండెపోటొచ్చిన వ్యక్తి అని అన్నారు. ఆయన శ్రీ జయపురియా. అతనికి నేనంటే అమితమైన అభిమానం. కానీ ఈ ప్రాతకాల సమయాన్ని ఖచ్చితంగా ధ్యానం కోసమే ఉంచుకునేవాడిని. ఈ అవరోధం నా దృఢ నిశ్చయానికి భంగం కలిగించింది. ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితులలో రామాగారు వేరే దేనికి ఆహ్, వెచ్చించరంట. ఖచ్చితంగా ధ్యానానికి మాత్రమే స్ట్రిక్ట్‌గా పెట్టుకుంటారంట. ఈ డిస్టర్బెన్సు రామాగారికి కొంచెము ఆయన దృఢ సంకల్పం ధ్యానం చేయడానికి డిసైడ్ అయ్యి ఉన్నారు గదా! ఇది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతున్నారంట రామాగారు. దానికి రామాగారు ఏమంటున్నారు, "ప్రాణవాయువు, ఇతర సదుపాయాలు సమకూర్చగల చాలామంది వైద్యులక్కడ ఉన్నట్లు నాకు తెలుసు. అంటే ఆక్సిజన్ ఉంది. ఇంకా కావాల్సిన సౌకర్యాలన్నీ, ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ అక్కడున్నాయి" ఇవి అని రామాగారికి తెలుసంట. అందుకు బదులుగా తలుపు తీయకుండా రామాగారు ఏమంటున్నారు, లోపలి నుండే యు లోపలనే ధ్యానంలో అట్లానే కూర్చొని డోర్ తీయకుండా ఆయనకి సమాధానం ఏమిస్తున్నారు రామాగారు అంటే, "యోగులము, స్వాములమైన మేము ఇలాంటి చోట మరణించాలని కోరుకుంటాము. కానీ అది ఎప్పుడూ జరగదు. ఇలాంటి పవిత్రమైన చోటున మరణించడానికి ఎన్నుకోవటం మీ తమ్ముడికి ఎలాగ సాధ్యపడింది? అది సాధ్యం కాదు. అతను మరణించడం లేదు. నన్ను చికాకు పెట్టకుండా వెళ్ళిపోండి" అని అన్నాను. అంటే రామాగారికి ధ్యానం నుంచి లేవడము ఇష్టం లేక, అక్కడ ఆల్రెడీ సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆక్సిజన్ ఉంది. కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో రామాగారు, "మాలాంటి యోగులకు స్వాములే ఇక్కడ చనిపోవాలని కోరుకుంటాము. అట్లాంటిది ఎప్పుడూ జరగదు. మీ తమ్ముడికి ఇది ఎలా జరుగుతుంది? ఆయనకేం కాదు. ఆయన చనిపోడు. మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఎళ్ళిపోండి" అని చెప్పేసి లోపల నుంచే రామాగారు అన్నారంట. అతను మరణించలేదు. అతను మరణించడం లేదు. నన్ను చికాకు పెట్టకుండా వెళ్ళిపోండి అని రామాగారు అన్నారు. జయపురియా తమ్ముడు పొద్దుట మామూలుగా ఉండటం నేను చూశాను. నోరు మూయించే నా ఈ జవాబు వ్యాపారులలో ఒక చతురోక్తి అయింది. బదరీనాథ్ లాంటి పుణ్యస్థలంలో మహనీయులైన సాధువులే మరణించే అదృష్టానికి నోచుకోలేకపోతే మనలాంటి వ్యాపారులకు ఇది ఎలాగ సంభవం అవుతుంది? ఇది అసంభవం. అంటే వాళ్ళకు ఇదొక చతురోక్తిలాగా అయిపోయిందంట. ఎవరికీ ఏం కాదు. మహనీయులే ఇక్కడ చనిపోరంట. మనలాంటి మామూలు వ్యాపారులకి ఇట్లాంటిది ఎలా జరుగుతుంది? అంటే ఈ సమాధానం చెప్పారు. ఆ వ్యక్తికేం కాలేదు. ఆయన బానే ఉన్నారు. ఆయన తెల్లవారికల్లా నార్మల్ అయిపోయారు.
తర్వాత వ్యాపారులుగా ఆ గుంపులో ఉన్న ఆ వ్యాపారులందరికీ ఇదొక చతురోక్తిలా లాగా మారిపోయింది అంటున్నారు రామగారు. మరునాడు పొద్దుట అందరూ దేవాలయానికి వెళ్ళి అక్కడికి దగ్గరగా ఉండే గుహలలో నివసించే చాలామంది స్వాములను కలుసుకున్నారు. జయపురియ భార్య రక్త విరోచనాలతో బాధపడుతున్నట్లు డాక్టర్ శర్మ గారు సాయంత్రం 5 గంటలకి నాకు చెప్పారు. ఆవిడ నా సౌకర్యాలు ఎప్పుడూ చూసుకునేది. సున్నితమైన మంచి మనసున్న వృద్ధురాలు. నేను ఆమెను అమ్మా అని పిలిచేవాడిని. ఈ సంగతి విని బాధపడ్డాడు. ఈ సంగతి విని బాధపడ్డాను. రామగారే ఈ ఈ విషయం ఆవిడకట్లా ఉంది అని చెప్పేసి రామగారు బాధపడ్డారంట. వెంటనే ఆమె వద్దకు వెళ్ళాను. ఆమె ముఖం పాలిపోయి ఉంది. ఆవిడ పూర్తిగా అలసిపోయి కేవలం పెదవులను మాత్రం కదపగలిగింది. ఆమె పక్కన కూర్చున్న ఆమె 2 కొడుకులకి ఆమె బ్రతుకుతుందన్న నమ్మకం లేకపోయింది. డాక్టర్ మందులిచ్చారు. కానీ అవి పనిచేయలేదు. ఊపిరి చాలా పైపైనే ఉంది. ఆమె బ్రతుకుతుందనే ఆశ లేదని డాక్టర్లు చెప్పేశారు. సానుభూతితో ఆమె తల మీద నా చేతునుంచాను. నాకేం చేయాలో తెలియలేదు. హఠాత్తుగా నేను తల తిప్పి చూశాను. ఒక పొడుగైన యువకుడైన స్వామి నన్ను పేరు పెట్టి పిలవడంతో ధ్యాస అతని పక్కకు తిరిగింది. డాక్టర్ గారు ఎక్కడ అని ఈ స్వామి అడిగారు. వెంటనే డాక్టర్ గారు ముందుకొచ్చారు. మీ వైద్యశాస్త్రం చేయగలిగింది ఇంతేనా? మందులు తినిపిస్తూ మీరు నిజంగా మనుష్యులని చంపుతున్నారు. ఏమీ పనికిరాని విజ్ఞానము అని స్వామి అన్నారు. రామగారికి ఆవిడ ఎన్నో రామగారికి సేవలు చేసిన ఒక వృద్ధురాలు అంట. ఆమెని రామగారు అమ్మ అని పిలిచేవారంట. రామగారు కూడా లోపల బాధపడుతున్నారు. అయ్యో ఈమె చనిపోబోతుంది అని చెప్పేసి ఏమీ చెయ్యలేని స్థితిలో ఆమె తలపైన చెయ్యి వేసి ఏం చెయ్యాలో పాలుపోకుండా బాధగా చూస్తున్నారు రామగారు. ఆ సమయంలోనే సడన్గా ఆయన రామగారి పక్కకి ఒక పొడగాటి యువకుడైన స్వామి రామగారిని పేరు పెట్టి పిలవడం గమనించారంట. తల తిప్పి అతన్ని చూస్తూ ఆయన చూశారంట రామగారు. ఆ ఎవరైతే వచ్చారో స్వామి, ఆ యువకుడైన స్వామి డాక్టర్ని పిలిచి అంటున్నారంట, ఇక్కడ డాక్టర్ ఎవరు? మీరు ఏం చేస్తున్నారు? మీరు నిజంగానే మందులిచ్చి మందులను తినిపిస్తూ నిజంగా మనుషులను చంపుతున్నారు. ఏది పనికిరాని విజ్ఞానము అని ఆ స్వామి గారు ఆ డాక్టర్ని గట్టిగా అరిచారంట. డాక్టర్ గారికి చికాకు వచ్చి, మీ 2 స్వాములు ఆమెను ఎందుకు నయం చేయకూడదు? అంటే మేమేం చేయలేము. మీ 2 స్వాములు ఎందుకు ఆమెను నయం చేయకూడదా అనేది ఆ డాక్టర్ అన్నారంట. నేను ఇతర డాక్టర్లు కూడా విఫలమయ్యామని ఒప్పుకుంటున్నాము అని చెప్పారు. మేము డాక్టర్లుగా మేమిద్దరం విఫలమైపోయాము. మీ 2 స్వాములు ఆవిడని బ్రతికించండి అని ఆ డాక్టర్ అన్నారంట. శ్రీ జయపురియాకి భార్య అంటే అమితమైన ప్రేమ. గదిలో ఒక మూలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అతని కొడుకులు, అత్తగారు, మామగారు కూడా ఏడుస్తున్నారు. ఆ యువస్వామి వైపు నేను చూశాను. అతను నవ్వి, నాకు ఇవ్వడానికి పువ్వు ఉందా అని అడిగారు. ఆ యువస్వామి నాకేమైనా ఇవ్వడానికి ఒక పువ్వు, అంటే మనము ఒక గురువు దగ్గరికి గానీ, దైవం దగ్గరికి గానీ ఎళ్ళినప్పుడు పూలని ఇస్తాం గదా! అట్లా నాకు ఇవ్వడానికి ఏదైనా ఒక పువ్వుందా అని ఆ యువస్వామి రామగారిని అడిగారంట. అప్పుడు ఇక్కడ ప్రజలు దేవాలయంలో ఇవ్వడానికి పువ్వులు తీసుకొని వెళ్తారు. ఒకరు ముందుకు వచ్చి ఎర్ర గులాబీని ఇచ్చారు. ఆ స్వామి జయపురియా భార్యను లెమ్మనమని చెప్పారు. ఆవిడ ఎవరైతే ఆ రక్త విరోచనాలతో బాధపడుతూ ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉందో ఆవిడను ఆ లెమ్మని అడిగారంట ఆ స్వామిగారు. ఆవిడ భుజాన్ని మోటుగా లాగి బలవంతంగా కూర్చోబెట్టి ఎవ్వరికీ అర్థం కానిదేదో గొనుగుతూ ఎర్ర గులాబీ రేకులున్న నీళ్ళ గ్లాసు నుండి ఆమె నోట్లో నీరు పోశారు. అంటే ఒక నీటి గ్లాసులో ఈ ఎర్ర గులాబీ రేకులను వేసి ఏదో ఒక శక్తి, ఒక మంత్రాన్ని ఉచ్చరించి ఆ నీటిని ఆవిడ నోట్లో పోశారంట. అప్పుడు ఆవిడను మంచం మీద పడుకోబెట్టి ఆమెపై దుప్పటి కప్పి, ఆవిడ ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తారు, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పారు.
గాఢ నిద్ర అంటే మరణించడం అని అనుకొని అందరూ అరవడం, ఏడవడం ప్రారంభించారు. వాళ్ళని చూసి మేమిద్దరం నవ్వుకున్నాము. ఇది వాళ్ళకి అసలు నచ్చలేదు. వాళ్ళు ముందే ఆవిడ చనిపోయింది అనేది ఏడుస్తూ ఉంటే, ఇద్దరు స్వాములు నవ్వుకునేటప్పటికి వాళ్ళకి ఇంకా, ఇంకా నచ్చలేదు ఆ విషయం. మేము బాధపడుతుంటే వీళ్ళు నవ్వుతున్నారేంటి అని. బాధ్యతలు లేని మీరు పోగొట్టుకునేందుకు ఏమీ లేదు. కానీ నేను నా తల్లిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మీరు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు అని ఆ వృద్ధురాలి కొడుకు అన్నారు. ఆ యువస్వామి నేను ఆ స్త్రీ నేను ఆ స్త్రీ మేలుకోవడం కోసం నిరీక్షిస్తూ బయట నించున్నాము. ఎవరైతే ఆ యువస్వామి ఉన్నారో ఆయన, రామాగారు, ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ట్రీట్ చేసిన ఆ వృద్ధురాలు ఉంది కదా! ఆమె మేలుకోవడం కోసము బయట వెయిట్ చేస్తున్నారంట. ఆమె కుటుంబ సభ్యులు ఆమె దహన సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఆవిడ చనిపోయింది అని చెప్పేసి. అరగంట తర్వాత ఆ యువస్వామి శ్రీ జయపుర్యాని లోపలికి వెళ్ళి అతని భార్యతో ఉండమని చెప్పారు. ఆవిడ భర్త, ఆయన పేరు జయపురియ అట. ఆయనని లోపలికెళ్ళి నీ భార్య దగ్గర ఉండమని చెప్పారంట ఆ యువస్వామి. ఆమె పరిపూర్ణమైన ఆరోగ్యంతో కూర్చొని ఉండటం అతను చూశారు. రోగాలను నయం చేయటానికి ఉపయోగపడే మందులు, చికిత్సలకు నేను వ్యతిరేకిని కాను. రామాగారు చెప్తున్నారు. కానీ రోగాలు రాకుండా చేసే మందుల గురించి ఇతరులకు తెలియజేయడం నాకు చాలా ఇష్టం. సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ ప్రజలకు సహాయం చేయటం అనేది ఇంకొక ఉన్నతమైన మార్గం. ఇక్కడ సంకల్ప శక్తి అంటే ఏకాగ్రమైన మనస్సు, ధ్యానం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఏర్పడిన శక్తివంతమైన సంకల్పం అని అర్థం. అంటే ఊరికేనే ఏది చేయకుండా మన మన వ్యవహార పద్ధతులు గానీ, మన జీవన విధానం గానీ సరిగ్గా అలైనే లేకుండా నేను గట్టిగా ఒక సంకల్పం చేసుకున్నా, అది జరగలేదు ఇట్లా కాకుండా ఈయన ఏమంటున్నారు సంకల్ప శక్తి అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక అనారోగ్యం వచ్చిందంటే సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ ప్రజలకు సహాయం చేయటం అనేది ఒక ఉన్నతమైన మార్గము అనేది రామాగారు చెప్తున్నారు. సంకల్ప శక్తి అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సంకల్ప శక్తి అంటే ఏకాగ్రమైన మనస్సు, ధ్యానము, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఏర్పడిన శక్తివంతమైన సంకల్పము అని అర్థము. ధ్యానముండాలి. ఆధ్యాత్మికతలో కొన్ని క్రమశిక్షణ పద్ధతులను ఫాలో అవుతూ, ఏకాగ్రమైన మనసుతో ఉంటూ చేసే సంకల్పము అనేది ఇక్కడ రామాగారు చెప్పే ఆయన సంకల్ప శక్తి అనే పదానికి అర్థము అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈనాటి వైద్య శాస్త్రంలో ఈ సంకల్ప శక్తిని అలవాటు చేసుకోవడం అనేది అసలు లేదు. అంటే వైద్యం డాక్టర్ల దగ్గరికెళ్తే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తారు? సంకల్ప శక్తి, మనము మనంతట మనం హీల్ చేసుకోగల శక్తి మనకుంది. ఇట్లాంటివేవి ఇప్పటి సైన్స్ మాట్లాడదు కదా! ఆ యువస్వామి డాక్టర్ చేసిన సవాలుని అంగీకరించారు. ఆ వృద్ధురాలి బాధని బాగుపరచగలిగే తన శక్తి గురించి జాగృతుడయ్యారు. రోగు రోగుల చికిత్సలో డాక్టర్ యొక్క ప్రవర్తన, సంకల్ప శక్తిని ఉపయోగించడం కేవలం మందులు ఇవ్వటం కన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనవని వైద్య వృత్తి చేసే వారితో నాకున్న అనుభవం బలపరిచింది. ఇక్కడ ఏమంటున్నారు? రోగుల చికిత్సలో డాక్టర్ యొక్క ప్రవర్తన, సంకల్ప శక్తిని ఉపయోగించడం కేవలం మందులు ఇవ్వడం కన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనవి. వైద్య వృత్తి చేసే వారితో రామాగారికున్న తన సొంత అనుభవం ఈ ఈ అభిప్రాయాన్ని బలపరిచింది అంటున్నారు. కేవలం మందుల ఉపయోగం ద్వారానే కాకుండా రోగాలు రాకుండా కాపాడుకునే కొన్ని పద్ధతులను బోధించడం ద్వారా కూడా మానవాళికి సహాయపడగలమనే సత్యాన్ని వైద్యులు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా వారు నాతో ఏకీభవిస్తారు. ఈ విధంగా తమ అంతర్గత శక్తులను తెలుసుకొని తమను తామే నయం చేసుకునేటట్లు చాలామంది రోగులు తెలుసుకునేటట్లు చేయవచ్చు. అప్పుడు ఆ బృందంలో వాళ్ళు మమ్మల్ని ఎంత ఆరాధించారో, ఎలాగా ప్రతి వాళ్ళు మాకు ధనం ఇచ్చి, ఇల్లు కట్టించి, కార్లు బహుమానంగా ఇవ్వాలనుకున్నారో చెప్తే ఎవ్వరూ నమ్మరు. అంటే ఒక మిరాకిల్‌ని వాళ్ళు కళ్ళ ముందు చూసారు కదా! ఇంకా దాసోహం అయిపోయారన్నట్టు. మేమిద్దరం వాళ్ళను చూసి నవ్వి ఎగతాళి చేశాము.
ధనవంతుడు ప్రతి దానిని ధనరాశులతో ప్రతిఫలం చెల్లించాలనుకుంటారని, వాళ్ళు సన్యాసులకి కూడా లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తారని తెలుసుకున్నాను. అంటే వీళ్ళంతా ఆహ్, అందరూ వ్యాపారుల బృందం. అంటే బాగా డబ్బున్న వాళ్ళ బృందం కాబట్టి వాళ్ళేం చేస్తారు, ప్రతి దాన్ని డబ్బుతోనే లెక్కేస్తారు. చివరికి మాలాంటి సన్యాసులను కూడా మాకి కూడా లంచాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అని వాళ్ళు ఎగతాళి రామగారు ఆ యువస్వామి ఆ బృందాన్ని ఎవరైతే వ్యాపార బృందంలో ఉన్న వాళ్ళందరినీ మేము ఎగతాళి చేసి మాట్లాడాము అని అంటున్నారు. కానీ నిజమైన సర్వసంగ పరిత్యాగులను ఐశ్వర్యం ప్రలోభ పెట్టలేదు. సన్యాస మార్గంలో నడుస్తున్న వారు భౌతికంగా పేదవారుగాను, ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్పవారుగాను ఉండాలనుకుంటారు. ఈ ఆధ్యాత్మిక పరమైన ఈ ఉన్నత సంపదను కేవలం ప్రాపంచిక సంపదలతో వారు పోల్చినప్పుడు సన్యాసులు తమ మార్గంలో అవరోధాలు కలిగించగలిగే సౌందర్యం, ప్రేరణ, ఆకర్షణ మొదలైన వాని వలన ఆకర్షితులవరు. ఇక్కడ నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా. సన్యాస మార్గంలో నడుస్తున్న వారు భౌతికంగా పేదవారుగాను, ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్పవారుగాను ఉండాలనుకుంటారు. ఎవరైతే నిజమైన సన్యాస మార్గంలో నడుస్తున్న వాళ్ళు భౌతికంగానేమో పేదవారిలాగా ఉండాలి, ఆధ్యాత్మికంగా గొప్పవారిలా ఉండాలని అనుకుంటారు అంటున్నారు. ఆధ్యాత్మిక పరమైన ఈ ఉన్నత సంపదను కేవలం ప్రాపంచిక సంపదలతో వారు పోల్చినప్పుడు సన్యాసులు తమ మార్గంలో అవరోధాలు కలిగించగలిగే సౌందర్యం, ప్రేరణ, ఆకర్షణ మొదలైన వాటి వలన ఆకర్షితులవరు. అంటే ఈ ఎప్పుడైతే నిజమైన ఆధ్యాత్మిక పరంగా గొప్పగా ఉన్నప్పుడు, ఈ భౌతిక పరంగా కనిపించే అందమైనయి, వాళ్ళని ఆకర్షించేవి మామూలుగా ఇట్లాంటివేవి సన్యాసులను ఆకర్షించవు. వాళ్ళ వాళ్ళ మార్గంలో అవరోధాలనేవి ఉండవు అనేది చెప్తున్నారు. ఆడంబర రహిత జీవనాన్ని గడపాలని ఆశించి సన్యాస మార్గాన్ని అవలంబించాలనుకునే ఆరంభకులు తరచూ ఇలాంటి ఆకర్షణలకు లోనవుతుంటారు. అంటే బిగినింగ్ ఉన్న సన్యాసాన్ని అవలంబిస్తున్న వాళ్ళు ఈ ఇలాంటి ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు అంటున్నారు. అంటే ఇంకా సరైన ప్రాక్టీస్ లేకుండా అప్పుడే మొదలుపెడుతున్నారు కాబట్టి ఇట్లాంటి ఆకర్షణలకు వాళ్ళు లోనయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కొంతమంది అనుకున్నది సాధించలేక వెనుకంజ వేస్తారు. లేదా కొంతమందికి మతిభ్రమణ కూడా కలుగుతుంది. ఎందుకు అంటే సప్రెస్ చేయడం వల్ల, వాళ్ళకున్న కోరికలను సప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మనకు ముందు కూడా అయిపోయిన స్టోరీలలో రామాగారు ఒక స్టోరీలో చెప్తారు. ఎప్పుడైనా కోరికలను అంచకూడదు అనే విషయాన్ని చెప్తారు. ఈ సుఖాలకు దాసులవ్వటం అజ్ఞానానికి మూలంగా ఎంచబడుతుంది. ఏకాగ్రత పొందిన మనస్సు, దృఢ సంకల్పము వీటన్నింటికి మించి భగవంతుని కృప కొంతమంది అదృష్టవంతులను ప్రాపంచిక బంధాల వల్ల ప్రభావితం కాకుండా అన్ని మోహాలకు అతీతంగా ఉండగలగడానికి సహాయపడుతుంది. నేను బద్రీనాథ్ దేవాలయానికి వెళ్ళిన బృంద సభ్యులకు వీడ్కోలు చెప్పి పర్వతికార్ మహారాజ్ అనే గొప్ప ఋషి వాయించే సంగీతాన్ని వినడానికి నా స్నేహితుడితో ఉండిపోయాను. ఇంకొక 6 రోజులు పలహారీ బాబా గుహలో మేము బస చేసి ఈ పలహారీ బాబా అంటే ఎవరు అంటే ఇతను కేవలం పాలు, పళ్ళు తిని జీవించటం వల్ల ఈ పేరుతో ప్రచారంలో ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం ఈ ఋషిని సంగీతం వినడానికని దిగువనున్న దేవాలయానికి వచ్చేవారు. ఈ ఋషి ఎవరైతే ఈ పలహారీ బాబా ఉన్నారో ఆయన ప్రతిరోజు సాయంత్రం సంగీతం వినడానికని దిగువనున్న దేవాలయానికి వచ్చేవారంట. ఎన్నో తీగలతో ఉన్న విచిత్ర వీణ ఇతని సంగీత సాధనం. దేవాలయపు వసారాలో 500 మంది జనం కూర్చొని ఉన్నారు. ఈ పలహారీ బాబానే ఆయనే సంగీతాన్ని ఆయనే ఒక వీణను వాయించుతారంట. అది వినడానికి రామగారు అక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. తన సంగీత సాధనాన్ని శృతి చేసుకునే ముందు ఆయన మౌనభంగం చేసుకొని అదృష్టవంతులారా, సంగీత సాధనాన్ని నేను శృతి చేసుకుంటున్నాను. మీ సాధనాన్ని మీరు శృతి చేసుకోవచ్చు. అంటే
ఇక్కడ సాధనం అంటే మన మన ఈయన ఇన్స్ట్రుమెంట్ని సాధనం అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన మనకు మీ సాధనాన్ని మీరు కూడా శృతి చేసుకోవచ్చు అనంటే ఒక శరీరాన్ని సాధనంగా చెప్తున్నారు ఆయన బలహరి బాబా. మొదట మీ సాధనాన్ని మీరు శృతి చేసుకోవచ్చు. జీవన తంత్రులను తగిన విధంగా శృతి చేసుకోవాలి. మొదట తీగలను శృతి చేసి, ఆ తరువాత వాద్య సాధనాన్ని ఇబ్బంది కలగకుండా, కదలకుండా ఉండేటట్లు చేతితో పట్టుకొనడం ఒక కళ. ఇప్పుడు మీరే వాద్య సాధనాలుగా మారండి. అంకితమవ్వండి. మీ ద్వారా ఆ దేవుని వాయించనివ్వండి. మీ ద్వారా ఆ దేవునిని వాయించనివ్వనివ్వండి. మీరు శృతి చేసిన ఈ మీ వాద్య సాధనాన్ని ఈ సంగీత విద్వాంసుడికి అర్పించుకోండి అని చెప్పారు. ఆయన చెప్పింది కొందరు మాత్రమే అర్థం చేసుకున్నారు. కొందరు అర్థం చేసుకోలేకపోయారు. నేను నా స్నేహితుడు మాట్లాడకుండా ఒక మూలన కూర్చున్నాము. అతని మాటలు వినగానే జాగరూకులము అయ్యాము. ఈ మాటలు వినగానే ఎవరికైతే సరైన జ్ఞానం ఉందో వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి కాబట్టి రామాగారికి ఆయన మిత్రుడు ఇద్దరు ఒక మూలన కూర్చొని వింటున్నవారు కాస్త అవేరయ్యారంట. అతను వీణను చేతితో పట్టుకొని నిమీలిత నేత్రుడై వాయించడం ప్రారంభించాడు. సితార్, గిటార్, మిగతా అన్ని సాధనాలు కలిసి స్వర సమ్మేళనం చేసి వాయించినా అవి అంత అందమైన స్వర మాధుర్యాన్ని సృష్టించలేవు. అక్కడ వినటానికి వచ్చిన శ్రోతలకు సంగీతం తెలియదు. అయినా అందరూ సంగీత మాధుర్య అనుభూతిలో ఊగిసలాడుతున్నారు. అతను విచిత్ర వీణని 2 గంటల సేపు వాయించారు. ప్రశాంతతకి, సంతోషానికి కూడా సంగీతం కారణం కాగలదని నేను నమ్మడానికి నిజంగా సహాయపడిన ఏకైక సంగీత విద్వాంసుడతను. దానిని నేను ధ్యాస అంటాను. దానిని సంగీతంలో ధ్యానం అంటాను. అంటే ఒక ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న ఒక యోగి అయినా, ఒక గురువు అయినా వాళ్ళు వాయించే వాయిద్యం ఏదైనప్పటికీ సంగీతంలో ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా దాని నుంచి వచ్చే ఆ శక్తి అనేది వినే వాళ్ళను ఒక ఆలోచన రహిత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఆ ఎనర్జీ అనేది అక్కడున్న వాళ్ళందరిపైన పనిచేస్తుంది. ఇప్పుడు పత్రిజీ గారు వాయించే ఫ్లూట్ కూడా అంతే. మనం ధ్యానం చేసేటప్పుడు అదే ఎందుకు అనంటే అందులో నుంచి వచ్చే ఒక ఎనర్జీ అనేది అందరికీ ఆ ఫ్రీక్వెన్సీ అనేది ధ్యానం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని. అంటే అంతకన్నా గొప్పవైన వాయిద్యాలు ఎన్నో ఉంటాయి. ఎంతో ఫ్లూట్ మ్యూజిక్ బయట చూస్తే యూట్యూబ్లలో బోల్డన్ని ఉంటాయి. కానీ వాటికి ఆ ఎనర్జీస్ ఉండవు. ఒక ఒక యోగి, ఒక ధ్యాని వీళ్ళ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ అనేది ఒక నార్మల్ విద్వాంసుడికి రాదు. అదే ఇక్కడ రామాగారు చెప్తున్నారు. అన్ని లలిత కళలలో ఎంతో విశిష్టమైంది సంగీతం. సంగీతం కేవలం గానం, స్వరమాధుర్యం, మాటలను మేళవించేది మాత్రమే కాకుండా గ్రహించడానికి, అందుకోవడానికి కడు అసాధ్యమైన స్వరం. నాదంని కూడా కలిగి ఉంటుంది. నాదం అన్ని కణాలను ప్రేరేపించి పాడినంతటనే నృత్యం చేయించే స్పందన కూడా కలిగి ఉంటుంది. నాద స్పందన లేని నృత్యం ఉండదు. ఈ నాదం వలనే జీవన ప్రవాహం ఒక ప్రత్యేకమైన లయతో పాడుతూ, ఎన్నో మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులోనూ తన ప్రకృతిలో క్రొత్త అనుభవాలనిస్తూ సాగుతుంది. యుగయుగాలుగా ఆడుతూ, పాడుతూ పురాతన కాలం నుంచి పయనిస్తున్నది జీవన ప్రవాహమే. తన ప్రియతముణ్ణి కలుస్తానన్న పారవశ్యంలో అది ఆనంద సాగరంలో తుదకు లీనమవుతుంది. ఆరంభం నుండి అంతం దాకా నిరంతర ధ్వని ఉంది. కానీ అది వివిధ స్థాయిలపై ఉంటుంది. అదే సప్త స్వరాలను తయారు చేస్తుంది. ప్రపంచమందటి ప్రపంచమందంతటా
ప్రపంచమందంతటా సంగీతంలో 7 ముఖ్య స్వరాలున్నాయి. అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. ప్రపంచమంతటా సంగీతంలో 7 ముఖ్య స్వరాలున్నాయి. అవి మానవ చైతన్యంలోని 7 స్థితులను ఆరోపిస్తాయి. ఈ ధ్వనులు చైతన్యం యొక్క వివిధ స్థితులను వ్యక్తి తెలుసుకునేటట్లు చేసి, చివరగా జీవన ప్రవాహపు ధ్వని వినిపించడం మొదలయ్యి ప్రతిస్పందించే చైతన్యం యొక్క మూలానికి వ్యక్తిని నడిపిస్తాయి. ఒక దిశలో ఇది సంగీతమని, ఇంకొక దిశలో నృత్యమని, మూడవ దిశలో చిత్రలేఖనమని, నాలుగవ దిశలో కవిత్వమని పిలువబడుతుంది. ఈ ధ్వనికి వేరొక రూపం ఉంది. దానిని ధ్వని లేక సౌండ్‌లెస్ సౌండ్ అంటారు. అంటే ధ్వని లేని ధ్వని. అంతర్గతంగా మాత్రమే ఈ ధ్వనిని తెలుసుకోగలుగుతారు. అంటే ఇన్నర్ ఇయర్స్. మన బాహ్యమైన చెవులు వీటిని వినలేవు. అంతర్గతమైన చెవులు మాత్రమే వినగలుగుతాయి. దీనినే అనాహత్ నాదం, అంతర్వాణి అని అంటారు. అది అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం బాహ్యంగా వినిపించని కొన్ని సౌండ్లు, ఓంకార ధ్వనులు గానీ ఇట్లాంటివి బాహ్యంగా ఏం వినిపించవు. మనం ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే వినబడతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అనాహత నాద, అంతర్వాణి నుంచి వచ్చే సౌండ్లు అని అంటారు. అది స్వరతంతులలోని నుండి ప్రవహిస్తుంది. దీనినే సంగీతం అంటారు. ఓ సన్యాసి, అజ్ఞానమనే ముసుగును తొలగిస్తే నువ్వు భగవంతునితో ఐక్యమవుతావు. నీ జీవి లోపల ఉండే గదిలో ప్రేమ యొక్క దీపాన్ని వెలిగించు. నీకు ప్రియమైన జీవి లోపల ఉండే గదిలో మన లోపల ప్రేమననే ఒక దీపాన్ని వెలిగించు అంటున్నారు. నీకు ప్రియమైన భగవంతుణ్ణి కలుసుకుంటావు. అక్కడ అన్ని సంగీతాల్లో ఎంతో దివ్యమైన సంగీతాన్ని, అనాహత్ నాదమును నువ్వు వింటావు అని కబీర్ దాస్ అంటారు. భక్తి మార్గంలో ఈ ధ్వనిలేని ధ్వనిని నిశ్శబ్ద మానవ కంఠస్వరం. ప్రతి మానవుని హృదయంలో నిరంతరం ఉండే సంగీతాన్ని యోగులు వినడం నేర్చుకుంటారు. కానీ మనలో ఎంతమంది ఆ సంగీతాన్ని వింటామో? నిజమైన సంగీత విద్వాంసుడు ఈ పరాభావంలో తలమునకలై మాటలను రాగయుక్తంగా పలుకుతూ భగవంతుని లీలలను పాడుతుంటారు. భగవంతుణ్ణి చేరాలని ఆశించే వ్యక్తి యొక్క భావప్రేరితమైన జీవనాన్ని పరమానందము పరమానందము పైవైపు నడిపించటంలో మరియు అత్యున్నతమైన ఆ క్షణాన్ని అనుభవించేటట్లు చేయటంలో ఈ భక్తి సంగీతానికి గాఢమైన ప్రభావం ఉంది. దీనిని సంగీతంలో ధ్యానము అని అంటాము. దీనికి ఎటువంటి స్వప్రయత్నమో అవసరం లేదు. కానీ ఈ మార్గంలో ప్రేమపూరితుడైన భగవంతుని కోసం ప్రేమ జ్వాలని వెలిగించటం అవసరం అనిపిస్తుంది. ఈ భక్తి మార్గం ఎంతో సులువైనది. ఇది ఆధ్యాత్మిక ఆనంద శిఖరాలకు దారి చూపిస్తుంది. సంగీతం ద్వారా బహిర్గతం చేసే ప్రేమ సంగీతంలో ధ్యానంగా చెప్పవచ్చును. క్రమంగా మనస్సు ఏకాగ్రతను చెందుతుంది. భగవంతుణ్ణి చేరుదామని ఆశించే వ్యక్తి అనాహత్ నాదాన్ని వినటం మొదలయ్యే రోజు వస్తుంది. అనేకమైన ప్రేరణ కలిగించే ధ్వనులున్నాయి. వాటి సహాయంతో ఆయన ఎంతో ఆనందాతిశయం పొందుతాడు. భక్తి మార్గంలో తనను తాను తెలుసుకునేందుకు సంగీతం ఒక సాధనమవుతుంది. వీణ వాయించిన తర్వాత పర్వతికర్ మహారాజు మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆయన జస్ట్ ఒక మౌనభంగం కలిగించుకొని ఒక సాయంత్రం పూట కొండపై నుంచి కిందికొచ్చి ఆయన ఆయన ఏర్పరచుకున్న ఒక వీణని అంటే ఆయనే తయారు చేసుకున్నాడు. రకరకాల తంత్రులతోటి ఆయనే తయారు చేసుకున్న ఆ దాన్ని ఒక స్థితిలో ఉండి ఒక ఉత్కృష్టమైన స్థితిలో ఉండి వాయించుతారు. తర్వాత ఆయన మౌనంలోకి వెళ్ళిపోతారు. ఆయన ప్లేస్‌లో ఆయన ఉంటారు మళ్ళీ కొండపైకెళ్ళిపోయి. ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఏంటి అంటే 'గురుపాదాల చెంత' అనేది ఇంకొక స్టోరీ. నేను ఆల్మారాలోని కసర్ దేవికి వెళ్ళాను. అక్కడ నేనొక ప్రసిద్ధి పొందిన పశ్చిమ దేశపు చిత్రకారుడిని, ఒక బౌద్ధ సన్యాసిని కలుసుకున్నాను. నిర్జన ప్రదేశంలోనున్న హిమాలయ శిఖరాల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వీరు ఒక చిన్న పర్ణశాలలో ఉండేవారు. ఎవరు అంటే ఒక ప్రసిద్ధి పొందిన పశ్చిమ దేశపు చిత్రకారుడిని కలుసుకున్నారట. ఆయన
ఒక ఏమంటున్నారు, హిమాలయ శిఖరాల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఒక చిన్న పర్ణశాలలో ఉండేవారంట. ఈ చిత్రకారుడు, ఆ పెయింటరు. వీరు హిమాలయ పర్వతాలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు. యూరప్‌లోని ఆల్ప్స్ ఇంకా ఇతర పర్వతాలలాగా హిమాలయాలు అందమైనవే కాకుండా సజీవమైనవి కూడా అని వారి నమ్మకం. మేము హిమాలయాలతో మాట్లాడుతాం. మాకు అవి సమాధానం ఇస్తాయి అని వారన్నారు. అంటే ఆయన హిమాలయాలతోటి మాట్లాడుతూ అవి సజీవమైనవి అని చెప్తున్నారు. అవి వాటితో ఒక ఒక మనుషులు గదా మనము మాట్లాడుకుంటున్నట్టుగా హ్మ్. మేము వాటితో మాట్లాడతాము. అవి మాకు సమాధానం కూడా ఇస్తాయి అని రామాగారితో చెప్పారంట. ఏ అర్థంలో పర్వతాలు ఎలాగా మాట్లాడగలవు అని నేనడిగాను. మీరు ఈ పర్వతాలలో పుట్టి పెరిగారు. ఎప్పుడూ దేని గురించైతే బాగా తెలిసినప్పుడు ఒక విధమైన అలక్ష్యం ఏర్పడుతుంది. ఈ పర్వతాలు పవిత్రమైనవి అని గుర్తుంచుకోండి. ఇవి ఆపేక్షించే వారికి ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని స్పృష్టిస్తాయి సృష్టిస్తాయి. చూడగలిగిన వారందరికీ వాటి అందం కనిపిస్తుంది. అంటే ఎవరికైతే ఆధ్యాత్మికమైన చింతనతో ఉంటారో వాళ్ళకి అట్లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఎవరికైతే బాహ్యమైన జస్ట్ ఒక అందమైన కొండలు ఎంత అందంగున్నాయి, మంచు కొండలు అని చూసే వాళ్ళకి ఆ ఆనందాన్ని కూడా, ఆ అందాన్ని కూడా అవి అలా కనిపిస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఈ దేవుళ్ళ విలువ ఎలాగ తెలుసుకోవాలో మీరు మర్చిపోయారు అని వాళ్ళు జవాబిచ్చారు. రామాగారికిచ్చిన సమాధానం. ఏంటి, ఇవి ఎట్లా మాట్లాడతాయి మీకు? ఇవి ఎలాగా మీరు చెప్పేదాని అర్థం ఏంటి అని రామాగారు వాళ్ళనడిగితే, మీరక్కడే పుట్టి పెరిగారు కాబట్టి దాన్ని మీరు అలక్ష్యం చేస్తున్నారు. వాటి విలువ మీకు తెలియట్లేదు. ఇవి ఆధ్యాత్మికంగాను, ఎవరికైతే బాహ్యంగా చూసేవారికి ఇద్దరికీ కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిస్తాయి అని చెప్తున్నారు. నేను వారితో చాలా తక్కువ కాలం ఉన్నాను. త్వరలోనే నేను కసర్దేవిని ఇక్కడ ఈ దేవుళ్ళ విలువ ఎలాగా తెలుసుకోవాలో మీరు మర్చిపోయారు అని వాళ్ళు జవాబిచ్చారు. మంచుతో కప్పబడిన ఆ హిమాలయ శిఖరాలను వారు అలాగా కొనియాడుతూ చాలాసేపు వాటిని గురించి కొనియాడుతూ పోయారు అని చెప్పారు. తర్వాత రామాగారు అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్యామాదేవికి వెళ్ళిపోయారంట. వాళ్ళతో చాలా తక్కువ టైమే ఉన్నారంట. శ్యామాదేవిలోని ఒక చిన్న శక్తి దేవాలయంలో ఒక స్వామి ఒంటరిగా ఉంటుండేవారు. ఆయనతో కొంతకాలం ఉండాలనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతపు హిమాలయాలలోని సుప్రసిద్ధి చెందిన సాధువు నంతిన్ బాబా మాతో కలిశారు. నేను ఇంతకు ముందు బాగేశ్వర్ రామ్ రామ్‌గర్ దగ్గరున్న అనేక గుహలలో ఆయనతో ఉన్నాను. 40 సంవత్సరాల క్రితం నివసించిన ప్రఖ్యాత ఋషి సోంబేరి బాబాకి తను ప్రత్యక్ష శిష్యుడనని శక్తి దేవాలయంలో ఉన్న స్వామి నొక్కి చెప్పారు. ఆ రోజులలో సోంబేరి బాబా, హరియా ఖాన్ బాబా తరచూ కలిసి కనిపిస్తుండేవారు. మా గురువుగారు హరియా ఖాన్ బాబా ఇద్దరూ ఒకే గురువు వద్ద శిష్యరికం చేశారు. ఆయన భారతదేశంలో జన్మించినా ఎక్కువగా టిబెట్‌లో ఉండేవారు. హరియా ఖాన్ బాబా, గురువుగారు ఇద్దరు కూడా బాబాజీ అని పిలువబడేవారు. ఎవరు? రామాగారి గురువుగారు, హరియా ఖాన్ బాబా, వీళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర శిష్యులుగా ఉన్నారంట. ఈ హరియా ఖాన్ బాబా, గురువుగారు ఇద్దరు కూడా బాబాజీ అని పిలువబడేవారంట. ఈ గౌరవప్రదమైన సంబోధనకి సామాన్యమైన అర్థం తాతగారు అని. బాబాజీ అంటే తాతగారు అని. ఎంతో వృద్ధులైన ఋషులకి తరచూ ఈ సంబోధన ఉపయోగించేవారు. ఈనాటికి కూడా ముఖ్యంగా నేపాల్, నానితాల్, కాశీపూర్, ఆల్మోరాలలో ఈ ఋషుల గురించి చెప్పటానికి ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంది. ఈ ఋషుల యొక్క ఆశ్చర్యంతో నింపే ఆధ్యాత్మిక అద్భుతాలు, వారికున్న స్వస్థత చేకూర్చే శక్తి గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. వారు చెప్పే కథలకి అంతు లేదు. అంటే అంత ఇప్పటికీ చెప్పుకుంటారు అని రామగారు ఉన్నప్పటిది చెప్తున్నారు. మేము అక్కడున్నప్పుడు మా అతిథేయుడు అతని గురుదేవుని గురించి ఆపకుండా గంటల తరబడి మాట్లాడేవారు.
రామాగారు ఉన్న ఆ వ్యక్తి ఆయన గురువు గురించి చెప్తూ ఉండేవారంట రామాగారితో. ఈ అతిథేయుడు ఒక సిద్ధ వైద్యుడు. ఆయనకున్న స్వస్థత పరిచే శక్తి గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడు ఎవరు తమ బస చేసే శక్తి మందిరానికి బయలుదేరినా ఆయనకు తెలిసేది. అంటే ఆయన దగ్గరికి ఎవరు వద్దామని బయలుదేరినా ఆయనకు తెలిసిపోయేదంట. ఎప్పుడు ఎవరు ఆహ్, ఆ ఆగంతుకుల పరిచయం లేకుండానే ఆయన వారి పేర్లతో వాళ్ళని పిలిచేవారు. అంటే ఆ వ్యక్తి ఎవరు అనేది పరిచయం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు రాగానే వాళ్ళ పేర్లు పెట్టి పిలిచేవారంట. ప్రశాంతతను పోగొట్టుకోవటం ఆయనకిష్టముండేది కాదు. ప్రజలని దూరంగా ఉంచటం కోసం ఒక్కొక్కసారి ఆయన కోపాన్ని నటించేవారు. కానీ దయార్ద్రమైన మనసు ఉన్నవారు. గ్రామస్తులు అతనికి దూర్వాస అని పేరు పెట్టారు. అతను పంచాగ్ని సిద్ధి అనే ఒక పురాతనమైన నిష్టని అనుష్ఠించేవారు. ఇలాగా చేయటం అంటే 5 అగ్నులను వశం ఉంచుకోవటమన్నమాట. ఆయన బాహ్యారాధన, అంతరంగపరమైన ఆరాధన 2 చేసేవారు. అంటే అంతరంగంలో మన ఇన్నర్‌లో కూడా ఒక అగ్నితత్వం ఉంటుంది కదా! ఈ దాన్ని కూడా ఈ అన్ని బాహ్యంగా ఉన్న అన్ని రకాల అగ్నితత్వాలను, పంచ అగ్నితత్వాలను ఆయన వశం చేసుకునేవారంట. ఆ శక్తి ఆయనకుందంట. ఆ సాధన చేసేవారంట సారీ. ఆయన ఆ 5 అగ్నులను వశంలో ఉంచుకోవటం అన్నమాట. పంచాగ్ని సిద్ధి అంటే. ఆయన బాహ్యంగా ఆరాధన చేసేవారు. అంతరంగమైన ఆరాధన కూడా చేసేవారు. అంటే ధ్యానం. భగవంతుడు అగ్ని అని ఆయనన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఈ విషయం మీద ఆయన వ్యాఖ్యానించేవారు. సకల విద్యా పారంగతుడైన ఈయన సూర్యశాస్త్రం మీద నాకు చాలా బోధనలు చేశారు. అతను నేర్పిన దానిని నేను సాధన చేయనప్పటికీ ఆ ఉపదేశాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒక జీవిత కాలంలో ఈ వేర్వేరు శాస్త్రాలన్నింటినీ సాధన చేయటం సంభవం కాదు. రోగులను నయం చేయటానికి ఈ సూర్యశాస్త్రం ఉపయోగపడుతుంది. ఈ విషయం మీద ఇటు అటు మూలపడి ఉన్న విషయాలను సేకరించి, దాని యొక్క సూత్రాలను నేర్చుకున్న తర్వాత, బాధపడుతున్న జనసామాన్యానికి సహాయం చేయటానికి నేను ఒక చికిత్సా కేంద్రం పెట్టాలనుకున్నాను. అంటే ఆయన సాంగత్యంలో ఈ సూర్యశక్తి ద్వారా రోగాలను ఎలా నయం చేసుకోవచ్చనేదంతా తెలుసుకున్న తర్వాత, రామగారు ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ దాని గురించి తీసుకొని ఏమనుకున్నారట, సామాన్యమైన జనాలకి వాళ్ళు రోగాల నుంచి బయటపడడానికి ఒక చికిత్సా కేంద్రం పెట్టాలనుకున్నారట సహాయం చేయటానికి. కానీ దీనికన్నా ఉన్నతమైన ప్రయోజనం నుండి ఇది నా మనసుని మళ్లిస్తుందని తలిచి మా గురువుగారు నన్ను ఆపేశారు. ఇక్కడ రామాగారి గురువుగారు ఇప్పుడు రామాగారు ఆయన ఆయన యొక్క అంతిమ లక్ష్యం అంటే ఆయన జన్మ లక్ష్యం నుంచి డీవియేట్ అవుతున్న ప్రతిసారి రామాగారి గురువుగారు ఆయనను ఆ ప్రయత్నం నుంచి పక్కకు తప్పిస్తా అంటే ఎప్పుడైతే ఇంతకు ముందు స్టోరీలో కూడా ఎవరైతే మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు రామాగారు. అట్రాక్ట్ అయిపోయి నేను వాళ్ళతో పాటు మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలనుకుంటున్నానంటే, లేదు అది నీ లక్ష్యం ఉన్నతమైంది. నువ్వు అందుకోసం రాలేదు అని చెప్పేసి అప్పుడు ఆపుతారు. ఒకసారి ఒక ఆవిడ విషయంలో కూడా అట్లానే ఆవిడ పెళ్లి చేసుకోవాలని రామాగారు వెంటపడినప్పుడు కూడా అప్పుడు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా రామాగారికి హెల్ప్ చేస్తూ లేదు నువ్వు దీనికోసం రాలేదు అని చెప్పేసి ఆపుతారు. ఇప్పుడు ఈ ఈ ఋషిని ఈయనను కలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక జనాలకు చికిత్స చేసే ఒక కేంద్రాన్ని పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ రామాగారు ఆయన లక్ష్యం నుంచి డీవియేట్ అయితున్నారని చెప్పేసి ఆయన గురువుగారు నా మనసుని మళ్లిస్తుందని తలిచి మా గురువుగారు నన్ను ఆపేశారని చెప్తున్నారు ఇక్కడ కూడా. నేనెప్పుడు పాడినా, కవిత రాసినా, లేక దేనినైనా చిత్రించినా ఆయన అభ్యంతరం చెప్పేవారు. రామగారి గురువు అభ్యంతరం చెప్పేవారంట. పాడినప్పటికీ ఏమన్నా కవితలు రాసినా, ఏదన్నా పెయింటింగ్ ఏదన్నా డ్రా చేసినా గూడా లేదు లేదు నువ్వు ఈ పనులు చేయడానికి లేదు. ఇవన్నీ ధ్యాస మళ్లించేటటువంటి పనులు. ఈ పనులను మానేసి మౌనాన్ని సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు. మౌనం వెలువరించే అభిప్రాయం అత్యున్నతమైనదని, ఇది చైతన్యం యొక్క అన్ని స్థితుల కన్నా, సందేశాలనిచ్చే అన్ని పద్ధతుల కన్నా అతీతమైనదని, మౌనం కంఠస్వరం వినటం
మౌన కంఠస్వరం వినటం నేర్చుకో అని, వేదాలని చర్చిస్తూ ఋషులతో వాదించటానికి బదులు వారి సాన్నిధ్యంలో ఉండడాన్ని ఆనందించు. నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావు. ఒకే చోట ఎక్కువసేపు ఆగి దేనితోనూ బంధాన్ని పెట్టుకోకు. ప్రపంచం ఎప్పటికీ ఇవ్వలేనిది నీకు మౌనం ఇస్తుంది అని చెప్పారు. అంటే అన్నింటికైనా నువ్వు మౌనంలో ఉన్నప్పుడు నీ ఇన్నర్‌కి కనెక్ట్ అవ్వగలుగుతావు. అప్పుడు అదిచ్చే సమాధానాలకి, ఆ ప్రశాంతతకి నువ్వు ఆ ప్రశాంతత స్థితిలో ఉన్నప్పుడు, ఒక గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఆయన యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. బాహ్యంగా చేసే ఈ ఏమన్నారిక్కడ? బాహ్యంగా చేసే వాదించటాలు అంటే వేదాలను చర్చిస్తూ ఋషులతో వాదించటానికి బదులు వారి సాన్నిధ్యంలో ఉండటాన్ని ఆనందించు. జస్ట్ వాళ్ళ సాన్నిధ్యంలో మౌనంగా ఉండటాన్ని ఆనందించడం అనేది నేర్చుకో అని ఆయన గురువుగారు చెప్పారంట. రామగారి గురువుగారు. నేను శ్యామాదేవిని వదిలిపెట్టి నా పర్వత నివాసానికి తిరిగి వచ్చేశాను. బోధికేదార్ గ్రామస్తులు నా కోసం ఒక చిన్న రాతి ఇల్లు కట్టారు. నేనక్కడికి వెళ్లి మౌనం పాటిస్తూ ఉండేవాడిని. 6,000 అడుగుల ఎత్తున కట్టిన ఆ ఇల్లు ఇప్పటికీ అక్కడుంది. ఆ రాతి ఇంటి నుండి హిమాలయ కమనీయ దృశ్యం మనోహరంగా కనిపించేది. సంచారం చేస్తూ ఇక్కడ 6,000 అడుగున ఎత్తున కట్టారంట రాతి ఇల్లు రామగారికి కోసము అక్కడి వాళ్ళు. అది ఇప్పటికీ ఉంది అని చెప్తున్నారు. ఈ రాతి ఇంటి నుంచి హిమాలయ కమనీయ దృశ్యాలు మనోహరంగా కనిపించేది. సంచారం చేస్తూ యోగులు వచ్చి నా తలుపు తట్టడం వలన అప్పుడప్పుడు మౌనానికి భంగం కలిగేది. హిమాలయాలలోని అంతర్ అంతర్ ప్రదేశాలలోనికి కొంతమంది అన్వేషకులు మాత్రమే వెళ్ళగలుగుతారు. చాలామంది ప్రయాణికులు పర్వత రహదారులలో కాలిబాటన వద్ద ఆగిపోయి ప్రసిద్ధికెక్కిన దేవాలయాలకు, చూడదగిన ప్రదేశాలకు వెళ్తారు. కానీ నిజమైన అన్వేషకులు ఈ త్రోవలను తప్పించుకొని ఏకాంతంగా ఉండే ఋష్యాశ్రమాలకు, గుహలకు, ఋషుల యొక్క పర్వత నివాసాలకు వెళ్తారు. హిమాలయ పర్వతాలు చైనా నుండి పాకిస్తాన్ వరకు 1500 మైళ్ళ పొడుగున విస్తరించి ఉన్నాయి. అవి ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతాలు. వీటికన్నా అందమైన ఇతర పర్వత పంక్తులున్నప్పటికీ హిమాలయ హిమాలయాలు నొకదానితో ఒకటి అసమానమైన ఒకదానికొకటికి అందిస్తాయి. ఒకదానికొకటి అందిస్తాయి. అది ఆధ్యాత్మిక వాతావరణం మరియు హిమాలయాలనే వారి నివాస స్థలంగా చేసుకున్న ఎంతో వికసించిన ఋషులను కలుసుకొని వారి వద్ద నేర్చుకునే అవకాశం కల్పించడం. అంటే ఇక్కడేమంటున్నారు, అసమానమైన నొకదానినొకటి అందిస్తాయి. అది ఆధ్యాత్మిక వాతావరణం మరియు హిమాలయాల హిమాలయాలనే వారి నివాస స్థలంగా చేసుకున్న ఎంతో వికసించిన ఋషులను కలుసుకొని, వారి వద్ద నేర్చుకునే అవకాశం ఈ హిమాలయాలు అందిస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ నివాసం చేసుకొని ఉన్న ఋషులను కలుసుకునే అవకాశము ఇస్తాయి. ఇవి ఒకదానికొకటి కనెక్షన్‌తో ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్. ఈ ఈ కథ ఇక్కడికయిపోయింది. నెక్స్ట్ 12 చాప్టర్ ఉంది. దాన్ని మనం నెక్స్ట్ చదువుకుందాము.